హాస్పిటల్స్ అన్ని కిటకిటలాడిపోయి అంత బిజీగా ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయి అసలు? అంటే డిసీజెస్ ఎక్కువ ఉన్నాయని అంటున్నారు కదా. ముందు డిసీజ్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి మనం. ఓకే. డిసీజ్ అనేది ఒక వర్డ్ లేదండి. డిసీజ్ అంటే డిస్ ఈజ్ అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఈజ్. ఓకే. అంటే నాకు ఏదో బాధగా ఉంది, బాధ కోసమే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఆ బాధ అనేది చాలా చిన్న బాధ, అది దానికోసం ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు. ఓకే. కానీ ఈ మధ్య ఏ బాధ లేనిది కూడా ఇన్వెస్టిగేషన్స్ అనే కారణం చూపించి దాంట్లో ఉండే బ్లడ్ లెవెల్స్ కానివ్వండి, ఆ ఇన్వెస్టిగేషన్స్లో రిపోర్ట్స్ చూసి మీకు ఒక జబ్బు ఉంది అని చెప్తున్నారు డాక్టర్స్. ఓకే. బాధ వేరే, జబ్బు వేరే. బాధ మనల్ని బాధ పెడుతుంది, దానికి మందులు అవసరం, చికిత్స అవసరం. జబ్బు అంటే ఓన్లీ మన బ్లడ్ రిపోర్ట్లో చూసింది, అంటే షుగర్ లెవెల్ మీకు ఎక్కువగా ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, అది ఎక్కువ ఉన్నందుకు మనకేం బాధ లేదు ఇక్కడ. కానీ ఇవే జబ్బులు, వీటికి చికిత్స అవసరం, దీనికి మందులు వాడడం అవసరం అని ఈరోజు డిసైడ్ చేసేసారు అందరు డాక్టర్స్. ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఇంకా కాంప్లికేషన్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా బాధ కోసమే కదా ఏదైనా మందు వాడాలి. అంటే జ్వరం వస్తే మందులు వాడతాం. ఇక్కడ ఏం జ్వరం లేనిది కూడా వాడాలా మనం మందులు? ఇక్కడ షుగర్ లెవెల్ ఎక్కువ కనబడుతుందండి. షుగర్ లెవెల్ ఎక్కువగా ఉందగా మనకి ఏం బాధ లేదు, అక్కడ రిపోర్ట్స్ చూపిస్తుంది ఎక్కువగా ఉందని. ఎక్కువగా ఉంటే మనకు బాధ రావాలని ఎక్కడ రూల్ లేదు. బీపీ రీడింగ్ చూస్తారు, ఎక్కువగా ఉందండి అంటారు, సో వీటికి మందులు వాడాలి, లేకపోతే ముందు మీకు కాంప్లికేషన్స్ వస్తాయంటారు. అలానే షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది. సో ఈ మెయిన్గా ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చూసి జబ్బులుగా నిర్ణయించేసి ఇంకా వాళ్ళు రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకునేది అనేది ఒక సిస్టమేటిక్ సిస్టమ్ చేసేసారు, సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. అంటే ఏదో చిన్న బాధకి వెళ్తాం అనుకోండి, ఏదో మెడలో నొప్పి లేకపోతే చిన్న దగ్గు వస్తుంది అనగానే ఈ మధ్య డాక్టర్స్ ముందు బీపీ చూస్తారు, బ్లడ్ టెస్ట్లు అన్ని రాస్తారు. అంటే మనకి బాధకి మనకి ఇన్వెస్టిగేషన్ చేయించేదానికి ఏం సంబంధం లేదు. మీరు చూస్తున్నారా, ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ టెస్టులు చేయించండి అంటారు. ఆ టెస్ట్లకి మన బాధకి సంబంధం లేనప్పుడు ఆ రిపోర్ట్స్ని బట్టే మందులు వాడడం వల్ల మనకి ఏ బాధ లేకపోతే మందులు వాడడం వల్ల అవి మనలో సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తాయి కదా. మామూలుగా ఒక జబ్బుకి, ఒక బాధకి ఒక మందు వాడుతుంటే కూడా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అక్కడే క్లియర్గా రాసి ఉంటుంది. అవే కాకుండా అసలే మనకు బాధ లేకుండా మందులు వాడితే మనకి ఇంకా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ కోసం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే బాధకి ఆ అప్పటి వరకు వాడుతున్న అనవసరమైన మందులు మానేస్తే సరిపోతుంది. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ తో వచ్చిన బాధకి ఇంకొక మందు ఇస్తారు, మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ఆటోమేటిక్ దాని మీద రాసే ఉంటుంది. సో ఇలా పేషెంట్ అనేది ఎప్పటికీ పేషెంట్. మీరు గమనిస్తే ప్రతి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో, అంటే బ్లడ్ రిపోర్ట్ అయినా స్కానింగ్ రిపోర్ట్ అయినా, దాంట్లో లాస్ట్లో ఒక సెంటెన్స్ రాస్తుంటుంది, ప్లీజ్ కోరిలేట్ క్లినికలీ. అంటే ఈ రిపోర్ట్ మీ క్లినిక్లో కూడా పేషెంట్ కండిషన్ చూసి దాని మీద ఆధారపడి ట్రీట్మెంట్ ఇవ్వండి అని. అంటే ఏంటి, దీని ప్రకారం రిపోర్ట్కి మీ దగ్గర వచ్చే పేషెంట్కి సంబంధం లేకపోవచ్చు అని రాస్తారనమాట. కానీ ఈ మధ్య మీరు నిజమైన బాధకి దానికి కనెక్టెడ్ ఏదైనా టెస్ట్ చేయించండి, దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఓన్లీ మెడ నొప్పి కోసం మీరు అన్ని బ్లడ్ టెస్ట్లు చేయండి అని అంటే అక్కడ ఏవో ఒకటి రీడింగ్స్ కనబడతాయి. అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఇంకా దీనికి ట్రీట్మెంట్ వాడాలి, దీనికి మందులు వాడాలి అనేటప్పటికీ న్యాచురల్గా వచ్చే బాధకైనా ఒక టైం ఉంటుంది తగ్గడానికి. జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, గొంతు నొప్పి వచ్చింది, దానికి 1 వారం 10 రోజుల్లో తగ్గిపోతుంది. ఈ లేని బాధకి ఒక జబ్బు అని క్రియేట్ చేసేసి
దానికి మందులు వాడుతూ ఉంటే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉండిపోతాయి కదా, అంతేగా. ఇంకెప్పటికి తగ్గాలి అది. సో అలాంటి డిసీజెస్ ఎక్కువయ్యే ఈ రోజుల్లో హాస్పిటల్స్ లో ఎక్కువగా క్రౌడ్ కనబడడానికి కారణం. అంతే. అంతేగాని కొత్త జబ్బులు ఏం పుట్టుకురాలా, పుట్టుకురాలేదు అసలు. డెఫినెట్లీ క్రియేట్ చేయబడ్డ జబ్బులు అవి, క్రియేట్ చేయబడ్డాయి. అదే అంటే డాక్టర్ చేత. ఈ మోడర్న్ సైన్స్ అనేది రీసెర్చ్ ఆ దిశగా వెళ్తోంది. మీరు వచ్చారండి, మీకు ఏదో బాధ ఉంది, మీతో మాట్లాడడం కానీ మీతో బాధ డీటెయిల్స్ తెలుసుకోవడం కానీ ఎక్కువగా లేదు ఈ మధ్య. అవును. మీకు ఏదైనా ఉంటే ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, ఈ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి, ఈ ఎక్స్రే చేయించుకోండి, ఆ రిపోర్ట్స్ చూసే మీకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ రిపోర్ట్స్ మీదే ఆధారపడి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ విజిట్ లో మళ్ళీ అదే రిపోర్ట్స్ లో నార్మల్ అయ్యాయా లేదా చూస్తున్నారు. అంతేగాని పేషెంట్ కండిషన్ ఎవరు అడగట్లా. అవును. ముందు కూడా ఏ బాధతో రాలేదు. విచిత్రం ఏంటంటే అవును. ఈ రిపోర్ట్స్ చేయించిన తర్వాత న్యాచురల్ గా డాక్టర్ మాటలు వినేసి వాళ్ళు కూడా కొంచెం కంగారు పడి డాక్టర్ చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ ట్రీట్మెంట్ అవుతున్నా కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏం పట్టించుకోరు. చూడండి, ఇంతకు ముందు మీకు 200 బ్లడ్ షుగర్ ఉండింది, ఇప్పుడు మందులు వాడాము 120కి వచ్చేసింది. సో మీరు సరే బాగానే ఉన్నారు, యువర్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ గుడ్ అంటారు. కానీ ఆయనకి అసలు లోపల బాధ ఎవరికి తెలుసు? బాధ చెప్తుంటారు, చాలా మంది చెప్తారు, సార్ నేను చెప్తున్నాను సార్, కానీ చూడండి రిపోర్ట్ అంతా నార్మల్ గానే ఉంది బాబు, అంత ఓకే అని పంపించేస్తాను. సరే, మీరు రిపోర్ట్ నార్మల్ గా ఉంది అని మరి మందులు ఆపేస్తారా? అప్పటికి లేదు. ఈ రిపోర్ట్ నార్మల్ గా ఎందుకు ఉంది? మీరు మందులు వాడడం వల్లే, అందుకే ఎప్పుడూ వాడుతుండాలి.